రాధాకిషన్ రావు కస్టడీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాధాకిషన్ రావు కస్టడీ విచారణ గడువు దగ్గర పడుతుండటంతో ఇప్పుడు పోలీసు రాజకీయ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు అరెస్టులను నిందితుల కస్టడీ పూర్తయిన తర్వాత చోటు చేసుకున్నాయి. ఇప్పుడు రాధాకిషన్ రావు కస్టడీ ఈ నెల 10వ తేదీన ముగియడంతో ఈరోజు ఎవరి అరెస్టు ఉండనుందో అనే ప్రచారం జరుగుతుంది. ప్రణీత్ రావును మొదటి అదుపులోకి తీసుకున్న ఆ తర్వాత కస్టడీ విచారణలో వెలుగులోకి వచ్చిన ఆధారాలతో భుజంగరావు, తిరుపతన్నలను అరెస్టు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించినప్పుడు రాధాకిషన్ రావు ఉదంతం బయటపడింది. రాధాకిషన్ రావు అరెస్టు, కస్టడీ విచారణ తర్వాత ఇప్పుడు ఎవరి వంతు అని రాజకీయ పోలీసు వర్గాల్లో ఆందోళన నెలకొంది. రాధాకిషన్ రావు కస్టడీ విచారణలో కీలకంగా రాజకీయ ప్రముఖుల పాత్ర నిర్ధారించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు లేదా ఎమ్మెల్సీ అరెస్టు ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సస్పెన్స్ తొలగాలంటే ఈ నెల 10వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. రాధాకిషన్ రావు కస్టడీ విచారణ గడువు దగ్గర పడుతుండటంతో ఇప్పుడు పోలీసు రాజకీయాల్లో టెన్షన్ మొదలైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు అరెస్టులు నిందితులు కస్టడీ పూర్తయిన తర్వాత చోటు చేసుకున్నాయి. ఇప్పుడు రాధాకిషన్ రావు కస్టడీ ఈ నెల 10వ తేదీన ముగియనుండటంతో ఆ రోజు ఎవరు అరెస్ట్ ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. ప్రణీత్ రావు మొదట అదుపులోకి తీసుకుని ఆ తర్వాత కస్టడీ విచారణలో వెలుగులోకి వచ్చిన ఆధారాలతో భుజంగరావు, తిరుపతన్నలను అరెస్టు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించినప్పుడు రాధాకిషన్ రావు ఉదంతం బయటపడింది. రాధాకిషన్ రావు అరెస్ట్, కస్టడీ విచారణ తర్వాత ఇప్పుడు ఎవరు వంతు అని రాజకీయ పోలీసు వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, ఇప్పుడు రానున్న రోజుల్లో ఎవరి వంతు రానుందంటారు? ఖచ్చితంగా లక్ష్మీనాథ్, ప్రస్తుతం మనం చూసుకుంటే రాధాకృష్ణరావుకి సంబంధించినటువంటి కస్టడీ విచారణ రేపటితో ముగియబోతున్న నేపథ్యంలో టెన్షన్ మొదలైందని చెప్పుకోవాలి. దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే పోలీసులు, అదే విధంగా రాజకీయ నాయకులు టెన్షన్ మొదలవుతున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి నిందితుల కస్టడీ పూర్తయిన నేపథ్యంలో ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలను కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే రాధాకృష్ణ కస్టడీ రేపటితో ముగియబోతున్న నేపథ్యంలో ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారికి సంబంధించినటువంటి గతంలో మనం చూసుకుంటే మొదటగా ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి అరెస్ట్ చూసాము. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కస్టడీ ముగిసే సమయానికి మళ్ళీ సరికొత్త ట్విస్ట్ అయితే మనం అందులో చూడడం జరిగింది. ఆ తర్వాత భుజంగరావు, తిరుపతన్నల అరెస్టు, ఆ తర్వాత మళ్ళీ అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో రాధాకృష్ణరావు పేరు తెరపైకి వచ్చిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. రాధాకృష్ణ కస్టడీకి తీసుకొని విచారించిన నేపథ్యంలో ఇప్పుడు మరికొంత ఆందోళన నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఇటు రాజకీయ ప్రముఖులతో పాటుగా మనం చూసుకుంటే మరొక పోలీసు అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళలో కూడా కొంత భయాందోళన గురవుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. గతంలో విచారణ ముగిసే సమయానికి కొత్త ట్విస్టులు తిరుగుతా ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించిన నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ నాయకులలో మాజీ మంత్రివర్గులు, అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు అన్నటువంటి వార్తలు మనం వింటా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎవరైనా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అన్నటువంటి అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంత భయం అయితే మొదలైందనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఊహాగానాలు వెలువడతా ఉన్నాయి. రేపు ఖచ్చితంగా కూడా రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి గడువు పూర్తయిన నేపథ్యంలో ఎవరిదైనా ఖచ్చితంగా మళ్ళీ కొత్త అరెస్ట్ ఉంటుంది అన్నటువంటి ఊహాగానాలు అయితే ఇప్పటికే చర్చనీయాంశంగా మారుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్న లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ ప్రణయ్.